బుద్ధరాపాయ చోళుడి పాలనలో ఉన్నప్పుడే ఒక మహానుభావుడు ఉండేవాడు అక్కడికి తత్సమీపంలో. ఆయన పేరు యజ్ఞసిద్ధుడు అని. యజ్ఞసిద్ధుడు, ఈయనకి యచ్చదత్త అనే పేరు కూడా ఉన్నది. ఆయన భార్య పేరు పవిత్ర. ఉభయులకి సంతానంగా కలిగినటువంటి వాడు గొప్ప యోగ్యుడైన పుత్రుడు. అతడు కూడా శాస్త్రములని నేర్చుకున్నాడు. అతడికి విచార శర్మ అని పేరు పెట్టారు. ఈ విచార శర్మ ఎంత శివభక్తుడంటే చిన్నప్పటి నుంచే భస్మం చూస్తే రాసుకోవాలని, రుద్రాక్షలు ధరించాలని కోరిక పుట్టిందిట. సూత సంహిత అనే గ్రంథం చెప్తుంది, వాడికి రుద్రాక్షపై ప్రీతి ఏర్పడింది, భస్మంపై ప్రీతి ఏర్పడింది అంటే వాడికి ఇంకా ఆఖరి జన్మలు వచ్చేనట్టు లెక్క అన్నాడు. అంటే ముక్తికి దగ్గరున్నాడు అని అర్థంట భస్మ రుద్రాక్షలపై ప్రీతి ఉంటే. అందుకు కొంతమంది ఎంత చెప్పినా భస్మం పెట్టుకోరు, రుద్రాక్ష పెట్టుకోరండి. అదే శివపురాణం దిగ్భస్మరహితం పాలం అని చెప్పింది. విభూతి లేని నుదురుచ్చి, శివభక్తి లేని జన్మచ్చి, శివజ్ఞానం లేని విద్యచ్చి, శివాలయం లేని ఊరుచ్చి అని శివపురాణంలోని వాక్యం. ఇది తెలుసుకోవాలి. భస్మధారణ, దాని విధానం, భస్మంపై ప్రీతి, ఇది వేద ప్రతిపాద్యం గనకనే భస్మజాబాలు ఉపనిషత్తు, రుద్రాక్ష జాబాలు ఉపనిషత్తు అని ఉపనిషత్తుల్లో భస్మ మహాత్మ్యం చెప్పారు. అది ఒక శైవమత సంబంధమైనది కాకుండా వైదిక సంబంధమైనది తెలుసుకోవాలి ఇక్కడ.